సోయా లడ్డు. సోయా లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సోయా చంక్స్, శనగపిండి, కొబ్బరి తురుము, పంచదార, ఉప్పు, యాలకులు, నెయ్యి. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మనము ఫస్ట్ ఏం చేద్దామంటే సోయా చంక్స్ని పౌడర్ కింద చేసేసుకుందాము. సో 1 కప్పు సోయా చంక్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో కొంచెం అంత 2 యాలకులు దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. చేసి దీన్ని ఫస్ట్ పౌడర్ చేసేసుకుందాం. యాలకులు మనం యాడ్ చేసాం కదా, మంచి సువాసన వస్తుంది. సో నెక్స్ట్ స్టవ్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్లోనే నేతిలో ఇవన్నీ కూడా మనము వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత షుగర్ పాకంలో అన్నీ మిక్స్ చేసుకుని చక్కగా లడ్డు చుట్టేసుకుంటే మనకి సోయా లడ్డు రెడీ అయిపోతుంది. హై ప్రోటీన్ లడ్డు రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని శనగపిండి అలాగే సోయా పిండి 2 కూడా చాలా లో ఫ్లేమ్లో చక్కగా వేయించేసుకున్నాము. సో వేరే కుకింగ్ ఏమీ ఉండదు కాబట్టి మనము దీన్ని ఇక్కడ చక్కగా వేయించేసుకుందాము. నెక్స్ట్ 1 కప్పు శనగపిండి, ఎంతైతే సోయా పిండి తీసుకున్నామో అంత శనగపిండి, ఈక్వల్ పోర్షన్ అన్నమాట. సో శనగపిండి నుంచి కూడా మనకి 24% ప్రోటీన్ ఉంటుంది, సోయాలో 50% ప్రోటీన్ ఉంటుంది. ఈ 2 కలిసి ఇది చాలా హై ప్రోటీన్ లడ్డు అవుతుంది అన్నమాట. సో వేగుతున్నప్పుడు మనకి నేతి వాసనే కాకుండా చక్కగా ఇది వేగిన కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. అప్పుడు మనము ఇందులో కొబ్బరి కూడా సేమ్ ఈక్వల్ పోర్షన్ తీసుకుని కొబ్బరి కూడా వేయించేసుకుందాం చక్కగా. సో చూడండి ఈ పౌడరు నెయ్యి వేసినందుకు ఏంటంటే ఇట్లా చెమ్మదనం అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ కొబ్బరి, మంచి కమ్మటి వాసన వస్తుంది కదా, కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి తురుము ఏంటంటే కొంచెము వెట్నెస్ అనేది ఉంటుందన్నమాట. అంటే కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరంతా తగ్గే వరకు, నీరు మొత్తం కంప్లీట్గా తగ్గదు కానీ కొంతవరకు తగ్గే వరకు మనం దీన్ని చక్కగా వేయించుకోవాలన్నమాట. సో కొబ్బరి యాడ్ అయ్యేటప్పటికి మంచి గుడ్ ఫ్యాట్స్ అనేవి యాడ్ అవుతుంది. అలాగే నెయ్యి కూడా చాలా మంచి ఫ్యాట్. అట్ ద సేమ్ టైం కొబ్బరితో ఏంటంటే ఫైబర్ అనేది కూడా యాడ్ అవుతుంది అనమాట. శనగపిండి కూడా మనకి కొంత ఫైబర్ కంటెంట్ ఉంటుంది శనగపిండిలోంచి, అలాగే సోయా నుంచి కూడా కొంత ఫైబర్ అనేది కొంత ఉంటుందన్నమాట. సో కొబ్బరి రుచి కూడా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఒక పించ్ అంటే కొద్దిగా ఉప్పు, నెక్స్ట్ పంచదార, పంచదార కరిగి కొంచెము ఉండకట్టేటట్టుగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనము దీన్ని బయటకు తీసి చక్కగా ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. చిన్న లడ్డూలాగా చేసేసుకుంటే చక్కటి లడ్డూస్ రెడీ అవుతుంది. మొత్తం ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఎప్పుడు కూడా స్టవ్ వదలకూడదు, అలాగే మనము ఈ స్పూన్ని ఆపకూడదు అనమాట, తిప్పుతూ ఉండాలి. వెంటనే అడుగు, అన్ని పిండులు కాబట్టి వెంటనే అడుగు అంటుకుంటుంది. అందుకని మనము మంటని స్లో చేసుకుంటూ లేకుంటే అవసరమైనప్పుడు హై చేసుకుంటూ చేయాలన్నమాట. సో ఇలా కొంచెము ముద్దలాగా అనిపిస్తుంది కదా. సో మనము దీన్ని తీసేసి
లడ్డులా చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. కొంచెం నెయ్యి రాసుకొని చేతికి కొబ్బరి, సోయా, శనగపిండి ఇవి చాలా రుచికరమైనటువంటి పదార్థాలు. సో చక్కటి లడ్డు అన్నమాట ఇది. అయితే ఇక్కడ నేను షుగర్ ఉపయోగించాను. దీని బదులుగా మీరు బెల్లం ఉపయోగిస్తే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఇది కొంచెం కాల్షియం కంటెంట్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ఐరన్ అనేది కొంచెం యాడ్ అవుతుంది బెల్లం యాడ్ చేసేటప్పటికి. సో టేస్ట్ కూడా చక్కగా ఉంటుందన్నమాట. సో క్విక్గా అయిపోయి హై ప్రోటీన్ లడ్డు. ఊరికనే లడ్డు తింటే చాలా క్యాలరీస్ వచ్చేస్తాయి, బోల్డ్ అంతా షుగర్ ఉంటుంది అని అనుకోకుండా ఆ షుగర్కి ఆ క్యాలరీస్కి అన్నిటికీ బ్యాలెన్స్ అయ్యేటట్టు ప్రోటీన్ కనుక మన దగ్గర ఉంటే కనుక సో డెఫినెట్గా ఇలాగా ప్రోటీన్ యాడ్ చేసి అంటే సోయా పౌడర్ యాడ్ చేసేసి తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. సో చక్కగా లడ్డూస్ రెడీ అయిపోయినాయి. హై ప్రోటీన్ లడ్డు. సో మనము యాడ్ చేసినటువంటి నెయ్యి కానీ షుగర్కి కానీ ఆ క్యాలరీస్కి చక్కగా సరితూగేటువంటి ప్రోటీన్ ఇందులో ఉంది. ఎందుకంటే సోయా ఉంది కాబట్టి, అట్ ద సేమ్ టైం శనగపిండి ఉంది కాబట్టి ఈ రెండు మిక్స్ అయ్యేటప్పటికి ఇంకొంచెం ప్రోటీన్ వాల్యూ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది. కార్బోహైడ్రేట్ కూడా చక్కటి బ్యాలెన్స్ ఉంది. ప్లస్ మనం ఇక్కడ ఇందులో కొబ్బరి యాడ్ చేసేటప్పటికి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ యాడ్ అయింది, ఇంకొక డిఫరెంట్ ఫ్యాట్ సోర్స్ కూడా యాడ్ అయింది. అట్ ద సేమ్ టైం మనం నెయ్యి కూడా ఇందులో యాడ్ చేసాం కదా, 2 రకాల ఫ్యాట్స్ ఉన్నాయన్నమాట. 2 రకాల ఫ్యాట్స్, 2 రకాల ప్రోటీన్స్, మంచి ఫైబర్ ఉన్నటువంటి లడ్డు. డెఫినెట్గా ఇది క్విక్గా అయిపోయేది, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. డెఫినెట్గా చిన్న లడ్డు తిన్నా కూడా మనకి చాలాసేపు ఆకలి వేయదు, మంచి ఎనర్జీ ఇచ్చి మంచి ప్రోటీన్ ఇస్తుంది. పెరిగే పిల్లలకి, ముసలి వయసు ఉన్న వాళ్ళకి, మధ్య వయస్కులకి, టీనేజ్ వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడే చక్కటి లడ్డు అన్నమాట. ట్రై చేసి చూడండి.